జూబ్లీ హిల్స్ డివిజన్ ఫిలింనగర్లో ఉన్నాం. మనము ప్రస్తుతం బీజేఎన్ఆర్ బస్తీ వద్ద ఉన్నాం. ఇది ప్రైమరీ స్కూల్. సుమారుగా ఇది 5 సంవత్సరాలు అవుతుంది ఈ శిథిలావస్థకు చేరుకొని. కానీ దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు. మీరు చూడొచ్చు, చెత్త కుప్పలాగా తయారైపోయింది ఈ స్కూల్. ఈ బస్తీలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకొని 5 ఏళ్లు గడుస్తున్నా కూడా కొత్త భవనం నిర్మించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ప్రజాప్రతినిధులు పట్టించుకోక, విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూపకపోవడంతో ఈ పాఠశాల భవనం పూర్తిగా భూమిలోకి కుంగిపోయింది. ఇక్కడ విద్యార్థులు చదువులకు దూరమయ్యారని చెప్పాలి. అయినా సర్కారులో మాత్రం కదలిక కరువైంది. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రజాప్రతినిధులు కళ్ళ ముందే పాఠశాల భవనం శిథిలావస్థకు చేరినా కూడా పట్టించుకోవడం లేదు అని చెప్పి స్థానికులు కూడా ఎన్నోసార్లు పాఠశాల భవనాన్ని బాగు చేయాలని చెప్పి కూడా కోరినా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకున్న పాపాన కూడా పోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే తాము అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు అందించినా కూడా పేదలు కావడం వల్లనే పట్టించుకోవడం లేదని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ పాఠశాలలో సుమారుగా 300 మంది నుంచి 350 మంది వరకు విద్యార్థులు చదువుకునేవారని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. బడి లేకపోవడంతో, ఇక్కడ ప్రభుత్వ బడి లేకపోవడంతో, ప్రభుత్వ బడులు దూరంగా ఉండడంతో కొంతమంది ప్రైవేటు పాఠశాలకు కూడా వెళ్ళారు. అలాగే స్తోమత లేని వాళ్ళు చదువులకు కూడా దూరమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. చదువులకు స్వస్తి చెప్పి వాళ్ళు చిన్న సన్నకారు పనులకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే నియోజకవర్గాల్లోని చాలా పాఠశాలల్లో కూడా సౌకర్యాలు పూర్తిగా కరువైపోయాయి. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టినప్పటికి కూడా ఖైరతాబాద్లో మాత్రం అవి అనేక రకంగా అరకొరగానే అమలయ్యాయని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. అనేక రకంగా కూడా కొన్ని అక్రమాలు కూడా జరిగి ఉంటాయని చెప్పి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఏం పట్టనట్టు ఉండడం, పట్టింపు లేకపోవడంతో సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకి కూడా తగ్గిపోతుందనే చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ఇది ప్రస్తుతం బీజేఆర్ నగర్ బస్తీలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల. ఇది అసలు ఇది ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అన్ని బిల్డింగ్స్లో చూసుకోవచ్చు, ఇవంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. కానీ ఇది మాత్రం పూర్తిగా లోపలికి కుంగిపోయినట్టుగా ఉంది. కానీ ఎవరు పట్టించుకున్న పాపాను కూడా పోలేదని చెప్పి కూడా అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలాగే గనక గడిచినట్లయితే, అంటే ఇలాగే గనక ప్రభుత్వ అధికారులు కానీ, యంత్రాంగం కానీ, అలాగే ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు కనుక పట్టించుకున్నట్లయితే ప్రభుత్వ బడుల గురించి, పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో లక్షలు ఫీజులు పోసి లక్షలు డబ్బులు పెట్టి ఎవరైనా ఆ కార్పొరేట్ స్కూళ్ళకు వెళ్ళలేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఏర్పడుతుందని చెప్పి స్థానిక ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, ఫిలింనగర్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.